ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అవునమ్మా. మరి ఈ సందర్భంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 2వ తారీఖున దేవగురువైన బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నారు. సంచారం చేస్తున్నప్పుడు మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? గురువు ధనకారకుడు, సంతానకారకుడు, కీర్తి ప్రతిష్టలకి అలానే గౌరవ మర్యాదలకి కారణభూతుడయ్యే గ్రహం ఏంటంటే జూపిటర్ ప్లానెట్. అంటే గురువు వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉంటాయి కొంతమందికి. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్, సంతానం సంపత్ప్రదం అన్నారు. ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించినా సంతానం కూడా చాలా ఇంపార్టెంట్. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా కలిగేవి ఏంటంటే గురువు బలం, గురువు బాగుండాలి. పాత రోజుల్లో కూడా మనం ప్రతిదానికి కూడా గురువు బాగుండాలని చెబుతుంటారు. అందువల్ల గురువు చాలా విశేషమైన గ్రహం అని చెప్పుకోవచ్చు. అంటే 9 గ్రహాల్లో అతి ప్రాముఖ్యతమైంది, అతి పెద్ద గ్రహం ఏంటంటే గురువు. ఇక్కడ గురువు జూన్ 2వ తారీఖున మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే రాత్రి 1:55 కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే సహజంగా మనకి మళ్ళీ అతిచారంతో సింహరాశిలో సంచారం కూడా జరుగుతుంది. అంటే అక్టోబర్ 31వ తారీఖున అతిచారం అంటే ఉన్న రోజుల కంటే కూడా ఎక్కువ రోజుల పాటు మళ్ళీ ఉండకుండా వేరే స్థానాన్ని మార్పు జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 31 నుంచి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే మళ్ళీ డిసెంబర్ 13న మళ్ళీ అదే సింహరాశిలో వక్రారంభం, జనవరి 24వ తారీఖున మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే మార్పులు చేర్పులు ఎక్కువగా గురువు జరుగుతూ ఉంటుంది. అయితే మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే అక్టోబర్ 31 వరకు కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్లో కానీ, పొదుపు విషయంలో కానీ, ప్రణాళికాబద్ధంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జీవితంలో అంటే నెగిటివ్ తెలుసుకొని దాన్ని పాజిటివ్‌గా వెళ్తేనే జీవితం మంచిదనేటట్టు. ఇక రాశి ఫలాల్లో చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా గురువుగారులు ఎంత బాగా పొగుడుతున్నారని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల ఎలా ఉంటుందంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఒక ఆస్ట్రాలజర్‌ని అప్రోచ్ అయినప్పుడు దానిలో నెగెటివ్ తెలుసుకొని దాన్ని పాజిటివ్ వైపు ఎలా ఓవర్‌కమ్ చేయాలని తెలుసుకుంటేనే వాళ్ళే సూపర్ స్టార్స్. నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యం తెలుసుకుంటేనే చాలా ఇంపార్టెంట్. మనం మోసం చేసుకోకూడదు. అలాగే అక్టోబర్ 31 వరకు కూడా మేషరాశి వాళ్ళు చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఉండే నియంత్రణ జరగాలి. ఎంతొచ్చింది వస్తుంది, డబ్బులొస్తాయి. మిగతా గ్రహాల వల్ల ఫైనాన్షియల్ పరంగా ఈ శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది. కానీ మనం అనేది సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే విద్యార్థులు కూడా వేరే వ్యాపకాల మీద లేకుండా చదువు మీద బాగా కాన్సంట్రేషన్ చేయాలి. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ స్థితి మారిపోతుంది. అంటే ఎప్పటి నుంచి అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 13 వరకు మళ్ళీ బాగుంటుంది. అంటే నవంబర్, డిసెంబర్ అంటే దాదాపుగా 44 రోజుల పాటు మళ్ళీ బాగుంటుంది. మిగతా 44 రోజులు కాకుండా సంవత్సరం మొత్తం మీద మిగతా రోజుల్లో ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్ డబ్బులు ఖర్చు కావటం, అధిక ప్రయాణాలు చేయటం, చేసిన పనే మళ్ళీ రిపీట్ చేయటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు, తల్లి యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం ఒకటి, అలానే ఏదో ఒక నూతన వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపారం పరంగా నష్టపోవటం. అంటే ప్రతి దానిలో కూడా నష్టాలు రాకుండా నియంత్రణ చేసుకోవాలి. జాయింట్ వ్యాపారం చేయకూడదు. చేస్తే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 13 వరకే పెట్టుబడులు పెట్టాలి. అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి కానీ ఏదైతే మనకు ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ జరుగుతున్నా అధిక ఖర్చులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధిక ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అంటే అవన్నీ నియంత్రణ చేసుకోవాలి. ఇప్పుడు గనక నేను అలా చెప్పలేదనుకోండి, ఉదాహరణకి నిజం చెప్పలేదనుకోండి, నేను బాగానే ఉంటా. ఎదుటి వాళ్ళే నష్టపోయేది మేషరాశి వాళ్ళే. అందువల్ల మేషరాశి వాళ్ళకి నిజమేంటి అని అంటే
ఆర్థిక పరంగా ఉండే నియంత్రణ చేసుకోవాలి, డబ్బును పొదుపు చేసుకోవాలి. డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. అలానే వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, దానికి డబ్బులు ఖర్చు చేస్తారు. అలానే నూతన వ్యాపారం చేయకూడదు. జాయింట్ వ్యాపారాలతోటి కూడా గొడవలు, బంధుమిత్రుల యొక్క కలహాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి అడుగు వేసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. లైఫ్‌ని కొంత ఎన్హాన్స్ చేసుకోవాలంటే లైఫ్‌ని కొంత జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు 100% కొద్దిగా ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడాలి. అంటే కొంత పొదుపు పాటించుకోవాలి. ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఏదైనా నూతన వ్యాపారం చేయాలంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 13 లోపే చేయాలి. ఏ వ్యాపారం ఇది ఎగ్జాక్ట్‌లీ టైం అది. గురుగారు, ఈ మేషరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ ఖచ్చితమైన పరిహారం చెప్పాలంటే వాస్తవంగా ఏందంటే గురువుకి, దేవగురువు అయిన బృహస్పతికి అధిదేవత, ప్రత్యదేవతలు, అంతరిక్ష దేవతలు, అధిష్టాన దేవతలు ఉంటారు. అయితే ఈ గురువుకొచ్చేటప్పటికల్లా ఇంద్రాణిని, ఇంద్రాణి స్తోత్ర పారాయణం చేయాలి గురువారం రోజున. ఇంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. అంతరిక్ష దేవత ఉంటారు తారామహాదేవి. తారామహాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ ప్రత్యేకంగా ఈ రెమెడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది నిజంగా ఉందో ఆ నెగిటివ్‌ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా? అంతా మన చేతుల్లోనే ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారంగా సూచనలు జరిగినప్పుడు మనం ఆ లైఫ్‌లో ఫెయిల్ అవుతున్నామా? పాస్ అవుతున్నామా? మనలో ఉండే నెగిటివ్ ఏంది? ఆ నెగిటివ్‌ని మనం పాజిటివ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్‌ని ఓవర్‌కమ్ చేసినట్టే యాక్చువల్‌గా అయితే. మన చేతుల్లోనే ఉంటుంది. 70% మన చేతుల్లోనే ఉంటుంది లైఫ్ అనేది. మనం ఈ సంవత్సరం గురువుగారు నాయకంటి గారు చెప్పారు. మనం పొదుపు పాటించాలని మేషరాశి వాళ్ళు పాటించమను. నెక్స్ట్ ఇయర్ మనతో మాట్లాడమను. బ్రహ్మాండ 100% వాళ్ళు సెటిల్మెంట్ అయినట్టే. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. సరే పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి వాటికి ఖర్చు అవుతాయి ఈ సంవత్సరం. పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా అవి తప్పవు. అవి కంపల్సరీ చేయాల్సినవి అవి. కానీ మిగతావి కొన్ని ఉంటాయి. అనవసరంగా కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. అలానే విద్యార్థులు కూడా వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద బాగా కాన్సంట్రేషన్ చేయాలి. ఎడ్యుకేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. శుభ కార్యక్రమాలకు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు అంటే బంధుమిత్రులతోటి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం మాట్లాడితే ఇబ్బంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.